కుండలో ఇసుక వేసి కాల్చుకుంటారంట. ఇసుకలో నాకు తెలియదు ఇట్లా కాలుస్తారని, ఫస్ట్ టైం కాలుస్తున్నాను నేను కూడా. కాకపోతే మేము ఊర్లలో కట్టెల పొయ్యిలో వేసుకుంటాం, లేదా సగానికి కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను, కాల్చుకుంటాము పెంక మీద, లేదా కొంచెం లైట్గా ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటాము. అట్లా తెలుసు కానీ ఇట్లా ఇసుకలో కాల్చేది నాకు తెలియదండి. ఇవి ఇంకా మట్టి మీద పల్లికాయలు అట్లా కాల్చంగా తెలుసు, ఉప్పులో శనగలు పల్లీలు ఇట్లా కాల్చంగా తెలుసు, కాల్చుకొని తిన్నా. కానీ ఇలా తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటాయో చూడాలి. కుండ లేదండి, కుండలో చేద్దామంటే, అందుకోసం నేను ఈ కడాయిలోనే వేసాను. చూడాలి ఇవి ఎలా కాలుతాయో, ఎలా టేస్ట్ ఉంటాయో. నేను యూట్యూబ్లో చూశానండి ఇవి, నేను ఫస్ట్ టైం, నాకు తెలియదు ఎలా ఉంటాయో. కాల్చాక చూపిస్తాను. చూడండి నాగసాట్లు ఎలా ఉన్నాయో. ఎక్కువ ఇసుకేయలేదు, వేద్దామంటే కొంచెమే ఉంది. ఆ కొంచెం ఇసుకలో ఈ గింజలు మునుగుతలేవు, కొంచెం ఇసుకలో ఈ గింజలు మునుగుతలేవు, వేపడానికి వస్తలేదు. చాలా ఇసుక ఉండాలంట, మరేమో కొంచెమే ఉంది. చూడండి ఎలా చేయాలో ఏమో అర్థం కావట్లేదు. ఈ పేలైపోతాయో ఏమో, నాకైతే డౌట్ కనబడుతుంది. ఇవి కొంచెం పలిగి చిల్లుతున్నాయండి ఇసుకంతా. అసలు ఇలా ట్రై చేసినందుకు నాకే అర్థం కావట్లేదు, ఎలా ట్రై చేశానయ్యా. చాలాసేపే పట్టేటట్టుందండి దీనికి, చాలాసేపు ప్రాసెస్ ఉంది దీనికి, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అట్లుంది. నేనేమో మధ్యలో ఆపేయలేక అలాగే ట్రై చేసి తిప్పలు పడుతున్నాను. మరి టేస్ట్ అయినా బాగుంటాయో లేదో చూడాలి. టమాటో ఇటో కొంచెం కాలేయండి, ఇంకా చూడాలి, ఇంకొంచెం చూడాలి. అసలు ఇలా ఫన్నీగా చేశాను కదా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒకటి చేయాలనుకుంటే ఒకటి అయిపోయింది ఇది. కానీ ఇలా ఫన్నీగా చేసిన మూమెంట్ మీతోటి షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అట్లే కంటిన్యూ చేస్తున్నాను. చూడండి ఎలా ఎలా కప్పెడుతున్నాను. ఈ కాలాలని ఎంతెంత ఇట్లా చేస్తున్నాను. అటు మట్టి గప్పి ఇటు మట్టి గప్పి ఎలా సార్లు పడుతున్నానో చూడండి. కొత్తగా ట్రై చేసినప్పుడు వీడియో తీస్తే ఇలాగే ఉంటుందేమో, ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అసలు తెలియని విషయాలు ఒకసారి రెండుసార్లు ట్రై చేసిన తర్వాత అయినా ఈ వీడియోలు తీసుకోవాలి, కానీ అసలు ఎలా ఉన్నాయో తెలియకుండా ఫస్ట్ టైం చేశాను. ఇవి చూసుకోండి, ఇక నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఈ వీడియో తీస్తున్నాను, నన్ను మన్నించండి. ఇది చూసినాక తిట్టుకోకండి. పనసతోనాలు తిన్న తర్వాత పనస గింజలు ఏం చేయాలా అని ఇలా ఇసుకలో వేసి కాల్చుకున్నానండి అన్నది ఆమె. నేను కూడా చాలా ఈజీనేమో ఇలా కాల్చుకోవడం అనుకున్నాను. కుండ కోసం చాలా ఎతికి ట్రై చేశాను, కానీ ఇది సిటీలో కుండలు లేవండి. ఊర్లలో అయితే కుండలు దొరుకుతాయి, కుండల మీద వండుకుంటారు కదా కట్టెల పొయ్యిల్లో. మనకేమో కట్టెల పొయ్యిలు లేవు, కుండలు లేవు. ఆ కుండ లేదని తెలిసైనా ఊరుకుంటే అయిపోయేది, కడాయిలో పెట్టి ఇలా అయిపోయింది. చూసుకోండి, ఇక ఇట్లా ఉంటుందండి ఏదైనా చేస్తే. చూడండి బంద్ చేశాను, ఎంత తిప్పలు పడ్డానో వీటి కోసం. అయినా ఇవి తినడానికి పనికి రావండి, నాకు అర్థమైపోయింది. ఇందాక ఒకటి తీసి చూశాను, అది కాలలేదు, లోపల ఉడకలేదు. ఇక చూడండి ఇలాగైంది కదా, ఇంతగానం కాలిపోయింది కదా. ఇది చూడండి ఏమంతగా ఇది లేవండి. మంచిగా లేవండి, నాకైతే నచ్చలేదు. ఎవరు ఇలాగ ట్రై చేయకండి.
ఇవైతే బాగుండవు. ఇసుక కూడా ఉంది ఇలా, అంతా పలుకుతుంది కదా, ఇసుక వెళ్ళింది లోపలికి, సెట్ కాదండి. నేను అటర్ ఫ్లాప్ అయిపోయింది ఇది, అందుకోసమే మీకు పెట్టొద్దు అనుకున్నాను కానీ వీడియో ఇది అటర్ ఫ్లాప్ అయిపోయింది. నాలాగా ఇట్లా ఎవరు ఇవి మళ్ళీ ట్రై చేయొద్దనే విషయం కోసం నేను ఇది వీడియో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన్నించండి ఈ వీడియో పెట్టినందుకు, కానీ మీకు కూడా తెలవాలని పెడుతున్నాను. సారీ అండి.